స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అనుకుందాం, జీవితంలో ఒక పెద్ద ఆర్థిక విజయం వచ్చింది. బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడూ చూడనన్ని సున్నాలు. అంటే ఒక కల నిజమైనట్టే. అప్పుడు ఫస్ట్ వచ్చే థాట్ ఏంటి? వెంటనే ఫ్రెండ్స్కి చెప్పాలి, ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలి, సోషల్ మీడియాలో అయినా ఒక చిన్న హింట్ ఇవ్వాలి అనిపిస్తుంది కదా. కానీ ఒక్క నిమిషం ఆగండి. ఆనందాన్ని పంచుకోవాలనే ఆ సహజమైన కోరికే ఒకరు చేయగల అతిపెద్ద తప్పుకు మొదటి అడుగైతే? సరే, ఇక్కడ మనం వేసుకోబోయే అసలైన ప్రశ్న ఇదే. డబ్బు సంపాదించిన తర్వాత చేసే అతి పెద్ద తప్పేంటి? ఆశ్చర్యంగా ఉంది కదా, సంబరాలు చేసుకోవడం కూడా తప్పా అని. కాని కొన్నిసార్లు అదే పెద్ద పొరపాటవ్వొచ్చు. ఎందుకో చూద్దాం రండి. సమాధానం చాలా సింపుల్గా అనిపిస్తుంది. అదేంటంటే తమ సంపద గురించి అందరికీ చెప్పేయడం. కాని ఈ సింపుల్ సమాధానం వెనుక చాలా లోతైన అర్థముంది. ఇదేదో ఈరోజు చెప్పే మాట కాదు. శతాబ్దాల క్రితం నికోలో మాకివెళ్ళి అనే ఒక గొప్ప తత్వవేత్త చెప్పిన పాఠం. ఆయనేమన్నారంటే, మీ డబ్బు గురించి బయటికి చెప్పడమే అన్ని సమస్యలకి మూలం. ప్రజలు మీ విజయం వల్ల ప్రేరణ పొందరు, వాళ్లు దాన్ని ఒక ప్రమాదంగా భావిస్తారు. చూడండి, ఎంత పవర్ఫుల్ వాక్యమో ఇది. ఇది మనుషుల సైకాలజీ గురించి అసలు నిజాన్ని బయటపెడుతుంది. మన విజయం, మన సంతోషం ఇతరులలో ఒక రకమైన అభద్రతా భావాన్ని సృష్టిస్తుంది. మనమెదిగామంటే వాళ్ళు అక్కడే ఆగిపోయారని వాళ్ళకి గుర్తుచేసినట్టవుతుంది. ఆ ఫీలింగే మెల్లగా అసూయగా, తర్వాత శత్రుత్వంగా మారడానికి పెద్దగా టైం పట్టదు. సరే, ఇక మొదటి అత్యంత ముఖ్యమైన సూత్రంలోకి వెళ్దాం. అదేంటంటే, మౌనమే మన కవచం. అంటే మనల్ని మనం రక్షించుకోవడానికి, మన విజయం వల్ల వచ్చే ప్రమాదాల నుండి కాపాడుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ రక్షణ వ్యూహమన్నమాట. సంపద పెరిగే కొద్దీ జనం మనల్ని చూసే విధానం ఎలా మారిపోతుందో చూడండి. ఫస్ట్ స్టేజ్లో డబ్బు లేనప్పుడు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు, మనం ఉన్నా లేనట్టే. సెకండ్ స్టేజ్లో కాస్త డబ్బు రాగానే చుట్టూ ఉన్నవాళ్లు గమనించడం మొదలుపెడతారు. ఇక మూడో స్టేజ్, ఎప్పుడైతే పెద్ద మొత్తంలో సంపద వస్తుందో అప్పుడు జనం మనల్ని ఒక సబ్జెక్ట్లా స్టడీ చేయడం మొదలుపెడతారు. మన ప్రతి కదలికని గమనిస్తారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక 50 లక్షలు గెలిచామని అందరికీ ప్రకటించామనుకోండి, ఆ ఒక్క సెలబ్రేషన్ కాస్త 100 సమస్యలుగా మారిపోతుంది. బంధువుల నుంచి అసూయ స్టార్ట్ అవుతుంది, ఫ్రెండ్స్ దగ్గరనుంచి రకరకాల రిక్వెస్ట్లొస్తాయి. మొత్తం మీద ఆనందం కాస్త ఆందోళనగా మారిపోతుంది, మనశ్శాంతి మొత్తం పోతుంది. అందుకే తెలివైన వాళ్ళేం చేస్తారంటే, మౌనాన్ని ఒక పక్కా వ్యూహంగా వాడుకుంటారు. నిశ్శబ్దంగా సంపదను పెంచుకుంటారు. వాళ్ల లైఫ్ చాలా ప్రైవేట్గా ఉంటుంది. బయటి ప్రపంచానికి వాళ్లు చాలా నార్మల్గా, వినయంగా కనిపిస్తారు. తమ ఆస్తులు ఎవరికంట పడకుండా చూసుకుంటారు. ఇది కేవలం సైలెంట్గా ఉండడం కాదు, ఇదొక స్ట్రాటజీ. రైట్, ఇప్పుడు రెండో సూత్రానికి వద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డబ్బు, స్నేహం గురించి మనకున్న కొన్ని నమ్మకాలను ఇది పూర్తిగా మార్చేస్తుంది. డబ్బు స్నేహితుల్ని తీసుకురాదు, బదులుగా మన శత్రువులెవరో కరెక్ట్గా చూపిస్తుంది. ఈ వాక్యం వినండి, చాలా లోతైనది. పేదరికంలో మనతో ఉన్నది విశ్వాసం, సంపదలో మన దగ్గరికి వచ్చింది అవకాశం. అంటే డబ్బు ఒక ఫిల్టర్లా పనిచేస్తుందన్నమాట. మనతో ఉన్నవాళ్ల నిజమైన ఉద్దేశాలేంతో బయటపెడుతుంది. కష్టాల్లో ఎవరు నిలబడ్డారు, కేవలం అవకాశం కోసమే ఎవరు దగ్గరయ్యారో డబ్బు వచ్చినప్పుడే స్పష్టంగా తెలుస్తుంది. అందుకే అంటారు, డబ్బు సంపాదించడం కంటే మంచి సంబంధాలను నిలబెట్టుకోవడమే కష్టమని. ఇక్కడ 2 రకాల మనుషులు కనిపిస్తారు. ఒకవైపు మన కష్టాల్లో మన చేయి వదలకుండా ఉన్నవాళ్లు, అది నిజమైన విశ్వాసం. మరోవైపు మన విజయం, మన సంపద చూసి మన చుట్టూ చేరేవాళ్లు, అది కేవలం అవకాశవాదం. ఈ రెండింటి మధ్య తేడాను డబ్బు చాలా క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న కథ చూద్దాం. ఒక వ్యాపారవేత్త తన బిజినెస్ను 2 కోట్లకు అమ్మాడు. చాలా సంతోషంగా ఆ విషయాన్ని పబ్లిక్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. తన 3 ప్రాణ స్నేహితులతో పార్టీ చేసుకున్నాడు. కట్ చేస్తే 6 నెలల తర్వాత అదే 3 స్నేహితులు అతని ఐడియాలను ఉపయోగించి అతనికి పోటీగా కొత్త కంపెనీ స్టార్ట్ చేశారు. అంటే నమ్మకద్రోహం చేశారు. అతని నమ్మకం, వ్యాపారం రెండూ నాశనమయ్యాయి. ఇది కథలా అనిపించినా ఇదొక పెద్ద హెచ్చరిక. ఇక ఫైనల్గా 3వ సూత్రం, ఇది అన్నింటికన్నా చాలా లోతైనది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు పాటించే రహస్యమిది. అదేంటంటే, సంపద వేరు, నియంత్రణ వేరు. అసలైన శక్తి ప్రదర్శనలో ఉండదు, దాక్కోవడంలోనే ఉంటుంది. కనిపించేది లక్ష్యంగా మారుతుంది, దాగి ఉన్నది నియంత్రిస్తుంది. ఈ మాకియావెలియన్ మాటలో చాలా అర్థముంది. బయటకు కనిపించే సంపద ఎప్పుడూ ఒక టార్గెట్ అవుతుంది, అసూయకి, విమర్శలకి, ఒక్కొక్కసారి దాడులక్కూడా. కాని తెరవెనుకుండి నియంత్రించేదే అసలైన శక్తి. ఉదాహరణకు, చెస్ గేమ్లో రాజుకంటే కూడా ఆ పావులన్నిటినీ కదిలించే ఆటగాడే కదా అసలైన శక్తివంతుడు. సంపదలో కూడా 2 రకాలుంటాయి. ఒకటి ఆర్భాటపు సంపద. వీళ్లు తమ డబ్బుని ప్రదర్శిస్తూ అందరి అటెన్షన్ కోరుకుంటారు.
వీళ్ళు ధనవంతులే కావచ్చు కాని శక్తివంతులు కాదు. రెండోది నిశ్శబ్ద శక్తి. వీళ్ళు అజ్ఞాతంగా ఉండటాన్ని ఇష్టపడతారు. తెర వెనుక ఉండి పరిశ్రమలని, విధానాలని కంట్రోల్ చేస్తారు. నిజమైన పవర్ ఎప్పుడూ రెండో దానిలోనే ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ చూడండి, $31,500. చాలా చిన్న అమౌంట్లా అనిపిస్తోంది కదా. దీని వెనుక ఉన్న స్టోరీ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవును, ఆ నంబర్ మరేంటో కాదు, వారెన్ బఫెట్ 1958లో కొన్న ఇంటి ధర అది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఆయన ఇప్పటికీ అదే ఇంట్లో ఉంటున్నారు. నిశ్శబ్ద శక్తి అనే కాన్సెప్ట్కి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా చెప్పండి. బయటకు చూస్తే ఆయన ఒక సింపుల్, సాధారణ వృద్ధుడిలా కనిపిస్తారు. కాని అసలు రియాలిటీ ఏంటంటే $100 బిలియన్ పైగా సంపద ఆయనది. మార్కెట్లను కదిలించగల, ప్రభుత్వాలకు సలహాలివ్వగల పవర్ ఆయన చేతిలో ఉంది. చూశారా? ఇదే నిశ్శబ్ద శక్తి అంటే. సరే, ఇక ముగింపుకి వద్దాం. ఈ 3 సూత్రాలను ఒక్కచోట చేర్చి చూస్తే మనకొక అద్భుతమైన ఫిలాసఫీ అర్థమవుతుంది. అదే అదృశ్య శక్తి సూత్రం. ఇది కేవలం డబ్బు గురించి కాదు, అధికారాన్ని, మనశ్శాంతిని ఎలా నిలబెట్టుకోవాలనే దాని గురించి. సో మాకియవెల్లి చెప్పిన 3 కీలక సూత్రాలు ఇవే. 1. మన మౌనమే మనకు కవచం. 2. డబ్బు అనేది మనుషుల నిజ స్వరూపాలను చూపించే అద్దం లాంటిది. 3. నిజమైన శక్తి ఆర్భాటంలో కాదు, మన ప్రభావంలో ఉంటుంది. ఈ 3 పాఠాలు గుర్తుంచుకుంటే చాలు. చివరిగా ఒక్క మాట, ఇక్కడ అసలు పాయింటు డబ్బుని దాచిపెట్టడం కాదు, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం. ఆర్భాటంగా కనిపించడం మన లక్ష్యం కాదు, వ్యూహాత్మకంగా ఉండటం ముఖ్యం. ఫేమస్ అవడం కాదు, ఫ్రీగా ఉండడం ముఖ్యం. కనిపించడం కాదు, విలువైనదిగా ఉండటమే అసలైన గెలుపు. సో చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. అసలు లక్ష్యమేంటి? అందరికీ కనిపించడమా, లేక తెరవెనుక ఉండి నియంత్రించడమా? దీని గురించి ఆలోచించండి. మౌనంగా ఉండండి, శక్తివంతంగా ఉండండి.